వెల్కమ్ టు జే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ నేతలతో సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీలు కవిత, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, కేటీఆర్ తో సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యేలు, మహిళా నేతలు. వరంగల్లో జరిగే రజతోత్సవ సభ ఏర్పాట్లపై చర్చించిన కేసీఆర్. ఇలాంటివి మరో 100 కేసులు పెట్టినా భయపడనన్న భూవన కరుణాకర్ రెడ్డి. టీటీడీ గోశాలలో ఆవులు చనిపోయాయని తప్పుడు ప్రచారం చేశారంటూ భూవనపై కేసు. విద్యార్థి దశ నుంచే పోరాటాలు చేశానన్న భూవన, ఏ తప్పు జరిగినా ప్రశ్నిస్తూనే ఉంటానని వ్యాఖ్య. కాంగ్రెస్ పట్ల ఎలా ఉండాలో కేటీఆర్ సర్టిఫికేట్ అవసరం లేదన్న కిషన్ రెడ్డి. హైదరాబాద్ స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎందుకు పోటీ చేయడం లేదని ప్రశ్న. బీజేపీని ఓడించే ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ పనిచేస్తున్నాయని విమర్శ. కేటీఆర్ నోరదు లేకపోతే నాలుకో కోస్తామన్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. చిల్లర రాజకీయాల కోసం కేటీఆర్ సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నారన్న ఐలయ్య. ఎన్నిసార్లు హెచ్చరించినా కేటీఆర్ తీరు మారడం లేదని మండిపాటు. మనం ఏడుస్తున్నామని మోదీ అంటున్నారని స్టాలిన్ ఫైర్. కేంద్ర నిధుల కోసం తమిళనాడు ప్రభుత్వం ఏడుస్తోందని మోదీ అంటున్నారని స్టాలిన్ మండిపాటు. మోదీ చేసిన వ్యాఖ్యలు సరికాదన్న సీఎం. పేదల కన్నిటిని తుడిచేందుకు భూభారతిని తీసుకొచ్చామన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. గతంలో ధరణి గురించి రెవెన్యూ సదస్సులు ఎక్కడైనా పెట్టారా అని ఆగ్రహం. భూ సమస్యలకు సంబంధించి 9.24 లక్షల దరఖాస్తులు వచ్చాయన్న మంత్రి. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, టీటీడీ గోశాలలో 100కు పైగా గోవులు చనిపోయాయని అసత్య ప్రచారం చేశారంటూ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. బీజేపీ నేత, టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో భూమన మాట్లాడుతూ, ఒక్క కేసు కాదు, ఇలాంటివి మరో 100 కేసులు పెట్టుకున్నా తాను భయపడనని అన్నారు. వ్యక్తిగత దాడులు, వ్యక్తిత్వ హననాలు చేస్తే భయపడతామనుకుంటే అది మీ భ్రమ మాత్రమేనని చెప్పారు. మీ తప్పులను ఎత్తి చూపుతూనే ఉంటానని, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నిస్తూనే ఉంటానని అన్నారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జీవితాలను త్యాగం చేసి నిన్న తిరుమలలో, తిరుపతిలో ఎన్నడూ లేని విధంగా సాధువుల తిరుగుబాటును చూశాం. దాదాపు 100 మందికి పైగా సాధువులు హిందూ ధర్మ పరిరక్షణ కోసమని నడుం బిగించినటువంటి, జీవితాలను త్యాగం చేసి హిందూ ధర్మాన్ని కాపాడాలని కంకణబద్ధులైనటువంటి సాధువుల పట్ల ప్రభుత్వం ఎంత అమానుషంగా వ్యవహరించింది అంటే, వాళ్ళు కోరినటువంటి కోరిక ఏంటి? గతంలో మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేమేదో ముంతాజ్ హోటల్కు అనుమతులు ఇచ్చామని మా మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు, బీజేపీ పార్టీలు వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే హోటల్కు అనుమతి ఇవ్వటం. అంతవరకు మేము అనుమతులు ఇవ్వలేదు. ఆ హోటల్కి అనుమతులు ఇచ్చినందుకు ఇది అన్యాయము అని నినదించినటువంటి సాధు పుంగవులను రౌడీల కంటే, సంఘ విద్రోహుల కంటే నీచాతి నీచంగా చూసి, పశువుల్ని తోసినట్టుగా తోసి వాళ్ళనందరినీ కూడా ఒక పనికిమాలిన వ్యాన్లలో కుక్కి వాళ్ళందరినీ బాకరాపేట అడవుల్లో వదలటం జరిగింది. బాకరాపేట పోలీస్ స్టేషన్ దగ్గర ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. హిందూ ధర్మ పరిరక్షణ కోసమని మేము ప్రాకులాడతాం, కట్టుబడి ఉన్నామని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవనానంద స్వాముల వాళ్ళ హయాంలో తిరుమల చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా దాదాపు 2000 సంవత్సరాలకు పైగా లిఖిత చరిత్ర ఉన్నటువంటి కొండ మీద ఇలా సాధువులు తిరుగుబాటు చేసినటువంటి సంఘటన ఒక్కటి కూడా లేదు. అలాంటిది ఈ రోజున కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ అరాచకానికి వ్యతిరేకంగా వాళ్ళందరూ తిరుగుబాటు చేస్తే, నినదిస్తే వాళ్ళ పట్ల, సంఘ విద్రోహక శక్తుల పట్ల ఏ రకంగా అయితే వ్యవహరిస్తారో అలా ఆ కాషాయాంబరదారులందరినీ కూడా ఈడ్చి పారేసింది కూటమి ప్రభుత్వం. ఇంతకంటే
హిందూ ధర్మానికి అవమానకరమైనటువంటి సంఘటన భారతదేశంలోనే జరగల. అది మత కల్లోలాలు ఉన్నటువంటి ప్రదేశాలలో కూడా ప్రభుత్వం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు తమ 15 నెలల పాలనలో సంక్షేమ పథకాలు, సోనియా గాంధీ ఇచ్చిన అభయహస్తం 6 గ్యారంటీలను అమలు చేస్తుంటే కేటీఆర్ ఓర్చుకోలేక చిల్లర మర్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. చిల్లర రాజకీయాల కోసం సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. నోరు అదుపులో పెట్టుకో బిడ్డ, లేకపోతే నాలుక కోస్తామని హెచ్చరించారు. నోరు అదుపులో పెట్టుకోమని ఎన్నిసార్లు హెచ్చరించినా నీ తీరు మారడం లేదని ఐలయ్య అన్నారు. 10 ఏళ్ల పాటు తెలంగాణను పందికొక్కుల్లా దోచుకున్నారని, పింక్ మీడియా, సోషల్ మీడియా ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. మతిభ్రమించి మాట్లాడుతున్నాడు. అధికారం పోయిందనే అక్కస్తోటి, అధికారం మదంతోటి తెలంగాణను మొత్తం లూటీ చేసి మళ్ళా ప్రజా సంక్షేమాలు అందిస్తున్నటువంటి ప్రజాప్రభుత్వంలో మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం చేసుకుంటూ పోతుంటే ప్రభుత్వం ఏ పథకం చేపట్టినా కాలంలో కట్టబెట్టినట్టుగా ఆయన వెకిలి చేష్టలతోటి మా ప్రభుత్వం గురించి చిల్లర మల్లర మాట్లాడుతుండు. కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకో, లేకపోతే నీ నాలుక కోసం బిడ్డ, ఎన్నిసార్లు హెచ్చరించినా 10 ఏళ్లు తెలంగాణ సంపదను పందికొక్కుల్లాగా దాచుకొని ఆ సంపదతోటి మీ పింక్ మీడియా ద్వారా కానీ మీ సోషల్ మీడియా ద్వారా మా ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చెప్పి చూస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. మా ప్రజాప్రభుత్వం, మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా మంత్రులు ఈ 15 నెలల్లో ఒక్కొక్కటిగా సంక్షేమ పథకాలు, తల్లి సోనియం ఇచ్చినటువంటి అభయసం 6 గ్యారెంటీలు అమలు చేస్తుంటే ప్రజలలో వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక చిల్లర మల్లర రాజకీయాలు చేస్తున్నారు. ప్రభుత్వం వచ్చిన కాంచెల ప్రజాప్రభుత్వాన్ని కూలుస్తాం అంటున్నారు. సిగ్గుమాలి ఇలా మీకు చందాలిస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుమని మాకు చందాలిస్తారని సిగ్గుమాలిన మాటలు మాట్లాడుతున్నారు. తెలంగాణ సంపద దోచుకుంది దాలకుండా రియల్టర్ దగ్గర, బ్రోకర్ల దగ్గర, భూ స్కాములు చేసిన దగ్గర చందాలు వసూలు చేస్తున్నటువంటి కేటీఆర్ నీ లెక్క పసులో అంగట్లో సంతలో పసులో ఉన్నట్టుగా అమ్ముడు పోయే ఎమ్మెల్యేలు కాదు. ఇలా ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నికాలసైన ఎమ్మెల్యేలు. మీ పరిపాలన నచ్చక, మీ అయ్య పాలన నచ్చకనే ఇలా కాంగ్రెస్ వైపు 10 మంది మద్దతు ఇచ్చి మీ ఎమ్మెల్యేలు వస్తుంటే సిగ్గు మారి ఎమ్మెల్యేలను కొంటా అని చెప్పి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. మీకు చందాలు ఎవరు ఇస్తారో, మీకు భూ కబ్జాలు, భూదందాలు చేసిన వాళ్ళు, మీరు తెచ్చినటువంటి భూ ధరణి చట్టం ద్వారా 1000 ఎకరాలు కొల్లగొట్టి, ప్రభుత్వ భూములను కొల్లగొట్టి, వక్ఫ్ బోర్డు భూములను, దేవాదాయ భూములను కొల్లగొట్టి ఆ డబ్బుతోటి ఎమ్మెల్యేలను చూస్తున్నావు. తస్మత్ జాగ్రత్త బిడ్డ. నీ పరిపాలన చూసే ప్రజలు విసిగి వేదాలు. నువ్వు కాదు, నీ అయ్య కాదు, నీ జేజమ్మ దిగొచ్చిన తెలంగాణలో 10 సంవత్సరాలు ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల అధికారం ఉంటది. నువ్వు రాసి పెట్టుకో. ఇలాంటి చిల్లర మల్లర రాజకీయాలు చేస్తే మిమ్మల్ని ఇప్పటికే పొందబెట్టిరు. ఎంపీ ఎలక్షన్ లో గుండుసులు దూయించారు. రేపు రాబోయే స్థానిక సంస్థల్లో మిమ్మల్ని గ్రామాలలో తిరగనియరు. మా ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు, మహిళలకు పెద్దపీట వేసినాం, రైతులకు పెద్దపీట వేసినాం, యువతకు ఉద్యోగాలు ఇచ్చినాం, ఇవాళ ఉద్యమకారులకు పెద్దపీట వేసినాం. ఇవాళ గ్రామాన రేషన్ బియ్యం, సన్న బియ్యం ద్వారా పేదోడికి 3 పూటల సన్న బియ్యం పెట్టే అవకాశం భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయలే. ఓన్లీ తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన. కాంగ్రెస్ పార్టీ పట్ల ఎలా వ్యవహరించాలనే దానిపై కేటీఆర్ సర్టిఫికేట్ బీజేపీకి అవసరం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఎందుకు పోటీ చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు దూరంగా ఉండటం సరికాదని అన్నారు. బేగంపేటలో ఎమ్మెల్సీ ఎన్నికపై నిర్వహించిన బీజేపీ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ మజ్లిస్ పార్టీకి వ్యతిరేకంగా బీజేపీ నిరంతరం పోరాటం చేస్తోందని అన్నారు. మజ్లిస్ పార్టీకి సంతోషంగా ఉండాలి, మజ్లిస్ పార్టీ కనుసైగల్లో ఉండాలి, మజ్లిస్ పార్టీ మెప్పు పొందాలి. ఈరోజు ఈ తెలంగాణ దురదృష్టము ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చింది. గతంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు పరిస్థితి వేరు. ఈరోజు తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రజలు చైతన్యం కాకపోతే, తెలంగాణ ప్రజలు రానున్నటువంటి ప్రమాదాన్ని గ్రహించకపోతే, తెలంగాణ ప్రజలు ఈ తెలంగాణను రక్షించుకోవాలనేటువంటి ఆలోచన లేకపోతే
మళ్ళీ నిజాం పరిపాలన ఏ రకంగా రజాకార్ల కాలంలో ఏ రకమైనటువంటి దౌర్జన్యకాండ కొనసాగిందో అదే పరిస్థితి వస్తుంది. ఈరోజు పాతపట్నంలో రజాకార్ల సమయంలో దౌర్జన్యాలు జరిగినాయి. స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాల అధికారంలో ఉన్న తర్వాత ఎన్ని బస్తీలు కాలైనాయో నేను పత్రికా విలేకరులందరినీ కోరుతా ఉన్నాను, ఒక్కసారి మీరు సర్వే చేయండి. నేను హైదరాబాద్ పాతపట్నంలో పెరిగాను. ఎన్ని హిందూ బస్తీలు, దళితులు ఉండేటువంటి బస్తీలు ఊచకోత కోసి దౌర్జన్యం చేసి ఈ మజ్లిస్ పార్టీ ఆ బస్తీలన్నిటిని కూడా అడ్డికి పావుశారంటారు తెలంగాణలో. ఆ రకంగా ఇండ్లన్నిటిని కూడా స్వాధీనం చేసుకొని ఎన్ని ఖాళీ చేయించారో ఒక్కసారి సర్వే చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈ ప్రభుత్వం ఒక వైట్ పేపర్ పబ్లిష్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. కాబట్టి ఇది చాలా పెద్ద ప్రమాదం. అందుకే తెలంగాణ ప్రజలు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, రాహుల్ గాంధీకి ఎందుకు ఈరోజు హైదరాబాద్ నగరంలో అధికారంలో ఉండి మీరు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఎందుకు పోటీ చేయడం లేదో చెప్పే ధైర్యం ఉందని అడుగుతా ఉన్నాను. ఎందుకు మజ్లిస్ పార్టీకి వ్యతిరేకంగా ఎందుకు పోటీ చేయలేదో తెలంగాణ ప్రజలకు జవాబు చెప్తారు అడుగుతా ఉన్నాను. ఎందుకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మీరు మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ లో పోటీ చేశారు కదా, ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో పోటీ చేశారు కదా, ఓడిపోతామని తెలిసి కూడా పోటీ చేశారు కదా, డిపాజిట్ రాదని తెలిసి కూడా పోటీ చేశారు కదా, బీజేపీని ఓడించడం కోసం, మజ్లిస్ పార్టీని గెలిపించడం కోసం అసెంబ్లీ ఎలక్షన్స్ లో, కార్పొరేషన్ ఎలక్షన్స్ లో, ఎంపీ ఎలక్షన్స్ లో మీరు పోటీ చేశారు కదా, ఇప్పుడు ఎందుకు పోటీ చేయడం లేదో చెప్పాలి. ఇదంతా కూడా మజ్లిస్ పార్టీతో చేసుకున్నటువంటి దుర్మార్గమైనటువంటి ఒప్పందం. బీజేపీని ఓడించేటువంటి కుట్ర, బీజేపీ ఓడించేటువంటి చేసేటువంటి కుట్రలో భాగంగానే ఈ మూడు పార్టీలు కూడా ఒకటై ఈరోజు భారతీయ జనతా పార్టీని ఓడించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీని అణిచివేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. జాతీయ భావజాలాన్ని తొక్కిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడ ప్రజల హక్కులను కాలరాచేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ మూడు పార్టీలు కూడా కుటుంబ పార్టీలే. సోనియా కుటుంబము, నెహ్రూ కుటుంబము, కేసీఆర్ కుటుంబము, ఓవైసీ కుటుంబం, ఈ మూడు కుటుంబ పార్టీలు ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్ నగరాన్ని మరి కేంద్ర ప్రభుత్వ నిధుల కోసం మన ప్రభుత్వం ఏడుస్తోందని ప్రధాని మోదీ అంటున్నారని తమిళనాడు సీఎం స్టాలిన్ మండిపడ్డారు. కేంద్రం నుంచి ఎంత ఇచ్చినా తమిళనాడులో ఉన్న వాళ్ళు ఏడుస్తున్నారని మోదీ ఆరోపించారని, అలాంటి వ్యాఖ్యలు సరికాదని అన్నారు. గుజరాత్ సీఎంగా మోదీ ఉన్నప్పుడు నిధుల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని ఎలా అడిగారో అందరికీ తెలుసునని చెప్పారు. కేంద్రం నుంచి ఎన్ని నిధులు ఇచ్చినా మనం ఏడుస్తున్నది మోదీ అనడం దారుణమని అన్నారు. డిలిమినేషన్ వల్ల లోక్సభ స్థానాలు తగ్గవని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హామీ ఇవ్వాలని స్టాలిన్ డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష నుంచి తమిళనాడును విముక్తి చేయాలని కోరారు. తమిళనాడుపై హిందీ భాషను బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయరాదని అన్నారు. திமுகவோட போர் என்னன்னு தமிழ்நாட்டு மக்களுக்கு மட்டும் இல்ல, இந்தியாவில் இருக்கக்கூடிய எல்லோருக்கும் தெரிஞ்சிருக்கப்போ இதான் திமுக போவர். உண்மை இப்படி இருக்க திசை மாறி சென்று கொண்டிருப்பவர்கள் திசை காட்டிகளாக இருக்கிற எங்களை பார்த்து திசை புலம்ப வேண்டாம். நான் கேட்பது, மாண்புமிகு ஒன்றிய உள்துறை அமைச்சர் அமித்ஷா அவர்களே, நீட் தேர்வில் விளக்கு தருவோம்னு உங்களால் சொல்ல முடியுமா? இந்தியை திணிக்க மாட்டோம்னு உங்களால் உறுதியளிக்க முடியுமா? தமிழ்நாட்டுக்கு இவ்வளவு சிறப்பு நிதியை கொடுத்திருக்கிறோம்னு பட்டியல் போட முடியுமா? தொகுதி மறுசீரமைப்பால தமிழ்நாட்டோட பிரதிநிதித்துவம் குறையாதுன்னு வாக்குறுதி கொடுக்க முடியுமா? நாங்க செய்யறது திசை திருப்பல்னா இதுக்கெல்லாம் தெளிவான பதில தமிழ்நாட்டு மக்களுக்கு ஏன் நீங்க கொடுக்கல? அடுத்து கொஞ்ச நாளைக்கு முன்னாடி தமிழ்நாட்டுக்கு நம்முடைய மாண்புமிகு பிரதமர் அவர்கள் வந்தார்கள்.
ராமேஸ்வரத்துக்கு வந்தார்கள், ராமநாதபுரம் மாவட்டத்துக்கு வந்தார்கள், பாலத்தை திறந்து வைக்க வந்தார்கள். வரட்டும், அதை நாங்கள் விமர்சிக்க விரும்பல. ஆனா என்ன பேசிட்டு போனாருங்க? எவ்வளவு கொடுத்தாலும் இங்க அழுகுறாங்க, எவ்வளவு நிதி கொடுத்தாலும் நம்ம அழுகுறோமா அப்படின்னு பேசிட்டு போயிருக்காரு. நான் மிகுந்த அடக்கத்தோடு மரியாதையோடு மாண்புமிகு பிரதமருக்கு நினைவுபடுத்த விரும்புவது, ஒன்றிய அரசிடம் கையேந்தி நிற்க மாநிலங்கள் பிச்சைக்காரர்களான்னு யாரு நீங்க கேட்டது? மாநில சுயாட்சிக்கான குரல் நம் மாண்புமிகு திட்டத்தின் கீழ் நகர்ப்புற பகுதிகளில் இலவச வீட்டுமனை பட்டா வழங்கப்படுகிறது. இதோ தமிழ்நாட்டிலேயே அதிகபட்சமாக 63,000 வீட்டுமனை பட்டா வழங்கப்படுகிறது. హైదరాబాద్ లో భారత రాష్ట్ర సమితి నాయకులతో మాజీ సీఎం కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యేలు, మహిళా నేతలు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా హాజరయ్యారు. వచ్చే వారంలో వరంగల్లో జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ప్రత్యేక ఏర్పాటు చేయాలని కేసీఆర్ సూచించారు. సభలో మహిళల కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని నేతలు నిర్ణయించారు. ఈ సభను పార్టీ బలాన్ని చాటే వేదికగా మలచాలని కేసీఆర్ నాయకత్వం స్పష్టంగా చేసింది. జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంపై గాంధీ భవన్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నాయకులకు సూచించారు. నేతలు, కార్యకర్తలు ఒకటిగా సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. అయితే పార్టీ లైన్ దాటి వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. పార్టీ శ్రేణులు ప్రజల మద్దతు నిలబెట్టుకోవాలని, రానున్న ఎన్నికల్లో విజయాన్ని సాధించాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద గ్రూప్ 1 అభ్యర్థులు భారీగా ధర్నాకు దిగారు. టీఎస్పీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షలో అవకతవకలు చోటు చేసుకున్నాయని అభ్యంతరం తెలిపారు. గ్రూప్ 1 అభ్యర్థులకు అన్యాయం చేయకు అంటూ నినాదాలు చేస్తూ పరీక్షా ప్రక్రియపై న్యాయపరమైన విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారాన్ని జ్యుడిషియల్ కమిటీకి అప్పగించి సిబిఐ విచారణ జరపాలని అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. న్యాయం కోసం తాము శాంతియుతంగా పోరాడతామని స్పష్టం చేశారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు గాని, ప్రభుత్వం వారు గాని ఓపెన్ దర్బార్ మీటింగ్ పెట్టి నిరుద్యోగుల ప్రశ్నలకు జవాబు చెప్పాలి. నిరుద్యోగులు నొట్టి అడుగుతలేరు, సైంటిఫిక్ గా అడుగుతున్నారు. 30 మందికి వరుసగా ఉన్నోళ్లకు ఒకే మార్కులు ఎట్లా వస్తాయి? ఒకటి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి వచ్చి తెలుగు మీడియంలోకి ఎందుకు రావడం లేదు? ఒక కులానికే ఎక్కువ మందికి ఎక్కువ మార్కులు ఎట్లా వచ్చినాయి? ఈ విధంగా ఒక పద్ధతి ప్రకారం కుట్రపూరితంగా ఎస్సీ బీసీలను అణచివేసి కుట్రలో భాగంగానే గ్రూప్ 1 ఫలితాలు రద్దయి బీసీలను పెట్టి బీసీల గొంతుకు వస్తున్నారు. కాబట్టి దీని మీద మీరు మర్చిపోయి ఈ రోజు ఆనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ గుండె అలసిపోయినటువంటి ఈ గుండె మీద మాత్రం తన్నకండి. మీకు చాలా 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 అంటే చాలా విధాలుగా మేము సహాయం చేశాము. కానీ ఆ సహాయాన్ని మీరు మర్చిపోయి ఈరోజు ఆనాడు బలిదేవత అన్నటువంటి సోనియా గాంధీ యొక్క బర్త్డే రోజు మమ్మల్ని బలి చేయడానికి మీరు బలి చక్రవర్తిగా మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు. మీరు బలి చక్రవర్తిగా ఒక్క సోనియమ్మను ఆనందపరచడానికి 40 లక్షల మంది అమ్మలను, తెలంగాణ నిరుద్యోగుల యొక్క అమ్మలను మీరు అన్యాయంగా మీరు బాధపెడతా ఉన్నారు. ఈ ఉసురు మాత్రం ఊరికే పోదు. జాగ్రత్తగా మీరు కూడా ఈ యొక్క కేసులని అన్ని క్లియర్ అయిపోయిన తర్వాతనే మా యొక్క గ్రూప్ 1 ఎగ్జామ్ కానీ, గ్రూప్ 2 ఎగ్జామ్ కానీ, గ్రూప్ 3 ఎగ్జామ్ కానీ కండక్ట్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. రాష్ట్రంలో భూ సమస్యలు, పేదల ఆస్తుల రక్షణ కోసం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో ధరణి వ్యవస్థపై ఎటువంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టలేదని ఆయన విమర్శించారు. వీధుల్లో రౌడీల్లా ఆ బిల్లు పెట్టకుండా ఎలా అడ్డుకున్నారో, స్పీకర్ గారి మీద గాని నా మీద గాని ఆ కాగితాలు చింపి ఎలా వేశారో ఆనాడు రాష్ట్ర ప్రజలందరూ ప్రత్యక్షంగా చూశారు. అయినా వాళ్ళకి జ్ఞానోదయం రాలే.
2 పర్యాయాలు చెంప చెల్లుమనేటట్టు తెలంగాణ ప్రజల తీర్పు ఇచ్చినా వారు ఏం తప్పు చేశారో, ధరణిలో ఏమి తప్పులున్నాయో అనేది గ్రహించకుండా ప్రతిపక్షంలో ఉన్నావు కాబట్టి ఏది పడితే అది మాట్లాడతామని, మాట్లాడితే చెల్లుద్దని వారు అనుకున్నారే తప్ప వారు చేసిన తప్పుని గ్రహించకపోవటం నిజంగా దురదృష్టకరం. ఈ వేదిక మీద నుంచి వారిని ఒక్కటే అడగదలుచుకున్నాను. అయ్యా, మీరు 2020 చట్టం చేశారు. చట్టము చేసిన తర్వాత చట్టాలలో లొసుకులు, మీ స్వార్థము, మీ వ్యవహారము అది తర్వాత మాట్లాడతాను. 2020 చట్టం చేసిన తర్వాత ఏ పొద్దైనా, ఏ ఊళ్ళోనైనా, ఏ వాడలోనైనా ఇటువంటి రెవెన్యూ సదస్సుని మీరు పెట్టగలిగారా? నిజంగా మీరు పెట్టి ఉంటే ప్రజలు ఈ ధరణితో ఎంత ఇబ్బంది పడ్డారో ఆ సభలో మీ ఈపు విమానము మోత మోగించి ఉండేవాళ్ళు. అంటే కనీసం ప్రజా దర్బారు రెవెన్యూను గురించి రెవెన్యూ సదస్సును కూడా పెట్టలేని ఒక చట్టాన్ని చేశామని ఒప్పుకోకుండా ఇంకా నోరడ్డం వేసుకొని నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా ఇందిరమ్మ ప్రభుత్వాన్ని ఆశించిన ప్రజలు మిమ్మల్ని ఎప్పటికీ క్షమించరని తెలియజేసుకుంటున్నాను. ఇందాక విన్నాము, 2 ఆడబిడ్డ, ఒక ఆడబిడ్డ చెప్పింది, ఒక పర్వతాలు అన్న చెప్పాడు. ఆడబిడ్డ వ్యవహారం చెప్తాను. ముందుగా ఏదైతే ఆనాడు 2020 చట్టం చేసేటప్పుడు చట్టం చేయటానికి 2 రోజుల ముందు, చట్టం వేసిన తర్వాత 2 రోజుల తర్వాత ఆన్లైన్లో సాదా బైనామాలు, అంటే మీ తాతనో, మీ తండ్రినో, మీ ముత్తాతనో ఎవరి దగ్గరనో ఒక 5 ఎకరాలు భూమి కొని ఆనాడు రిజిస్ట్రేషన్ ఛార్జీలన్నా మిగులుతాయి కదా అని తెల్ల కాగితం మీదనో 10 రూపాయల స్టాంపు మీదనో ఒక కాగితం రాసుకున్నారు. ఆ రాసుకున్న కాగితం నిజం. ఆ రాసుకున్న కాగితాన్ని భూమిలో ఆ రైతన్న, ఇందాక ఆడబిడ్డ సాగులో ఉంది, మీరు చట్టం తీసుకొచ్చారు, అప్లికేషన్లు పెట్టుకోమన్నారు. ఆ అప్లికేషన్లు ఆన్లైన్లో మా ఆడబిడ్డ కూడా పెట్టిందని చెప్పింది. అప్లికేషన్లు అయితే పెట్టుకోమన్నారు కానీ చట్టంలో సాదా బైనామాలకు సంబంధించిన అంశాన్నే ఎత్తేశారు మీరు. అంటే ప్రజలని, రైతులని, గిరిజన ప్రాంతంలో ఉండే నిరుపేద పేదలని ఎలా మధ్య పెట్టాలో మోసం చేశారు ఆనాడు మీరు ఆ చట్టంలో. మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఈ భూభారతి చట్టంలో ఏదైతే ఆనాడు 9,24,000 అప్లికేషన్లు ఆన్లైన్లో ఉన్నాయో, ఈ ఆన్లైన్లో ఉన్న 9,24,000 అప్లికేషన్లు న్యాయమైన ప్రతి దాన్ని చిత్తశుద్ధితో మా అధికారులు పరిష్కరించే విధంగా ఈ చట్టంలో అవకాశాన్ని కల్పించాం. అదే భూభారతి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులు నియోజకవర్గంలో పర్యటించిన రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు పాలకులు మండలంలోని పొడూరు ప్రాంతంలో 2.62 కోట్లతో నిర్మించనున్న పంట కాలువల పక్క రోడ్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాజీ సీఎం పై తీవ్ర విమర్శలు చేశారు. మరోసారి అధికారం కోసం జగన్ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించిన మంత్రి నిమ్మల రోడ్డు ప్రమాదంలో మరణించిన పాస్టర్ ప్రవీణ్ ఘటనపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. వక్ఫ్ బిల్లుపై వైసీపీ తీసుకుంటున్న ద్వంద్వ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ చరిత్రలో ఓటింగ్ అయ్యాక విప్ జారీ చేసిన ఘనత జగన్దేనంటూ ఎద్దేవా చేశారు. నాస్తికుడిని టీటీడీ చైర్మన్గా నియమించడం వైసీపీ చేసిన భయంకర తప్పిదమని నిమ్మల వ్యాఖ్యానించారు. 10-15 వార్డులు ముంచేసేటువంటి దుఃఖదాయని ట్రైను ఏదైతే ఎన్నికల ముందు నేను ఒక మాట ఇచ్చాం, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని పూర్తి చేసేటువంటి బాధ్యత తీసుకుంటానని మాట ఇచ్చా. ఎందుకంటే ఆ రోజు 14-19లో నేను పనులు ప్రారంభిస్తే ఆ రోజు వైసీపీ గద్దలు అడ్డుకునేటువంటి పరిస్థితి. కొన్ని 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏమన్నా చేశారని అంటే మరి ఒక్క అరబస్తా సిమెంట్ కానీ ఒక్క రూపాయి చేయలేదు కదా, నేను తెచ్చిన నిధులు కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి. మళ్ళీ ఈరోజు అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే మళ్ళీ ఈరోజు మరి 14 కోట్ల రూపాయలు అక్షరాల ఈ యొక్క దమ్మేపట్టికి నిధులు కేటాయించి మరి మొన్ననే మేము కొబ్బరికాయ కొట్టాము.
మరి మొన్ననే తర్వాత రోజు కొలతలు వేశారు, మళ్ళీ ఈ రోజు వెంటనే పనులు కాంక్రీట్ పనులతో సహా ప్రారంభించారు. అంటే మాట ఇస్తే ఆ మాటను నిలుపుకోనేయడానికి ఈ యొక్క దమయపర్తి డ్రైనే ఒక ఉదాహరణ అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇది క్లిష్టమైనటువంటి పని, ఊబిలో చేసేటువంటి పని. ఎప్పటికప్పుడు డ్రైన్స్ నుంచి నీరంతా కూడా దీంట్లోకి వచ్చేసేటువంటి పరిస్థితుల్లో కూడా, అటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా వర్క్ ని ఎప్పటికప్పుడు ఇన్స్పెక్షన్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. బీఆర్ఎస్ నేతలతో సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీలు కవిత, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, కేటీఆర్ తో సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యేలు, మహిళా నేతలు. వరంగల్లో జరిగే రజతోత్సవ సభ ఏర్పాట్లపై చర్చించిన కేసీఆర్. ఇలాంటివి మరో 100 కేసులు పెట్టినా భయపడనన్న భూమన కరుణాకర్ రెడ్డి. టీటీడీ గోశాలలో ఆవులు చనిపోయాయని తప్పుడు ప్రచారం చేశారంటూ భూమనపై కేసు. విద్యార్థి దశ నుంచే పోరాటాలు చేశానన్న భూమన, ఏ తప్పు జరిగినా ప్రశ్నిస్తూనే ఉంటానని వ్యాఖ్య. కాంగ్రెస్ పట్ల ఎలా ఉండాలో కేటీఆర్ సర్టిఫికేట్ అవసరం లేదన్న కిషన్ రెడ్డి. హైదరాబాద్ స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎందుకు పోటీ చేయడం లేదని ప్రశ్న. బీజేపీని ఓడించే ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ పనిచేస్తున్నాయని విమర్శ. కేటీఆర్ నోరదు లేకపోతే నాలుకో కోస్తామన్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. చిల్లర రాజకీయాల కోసం కేటీఆర్ సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నారన్న ఐలయ్య. ఎన్నిసార్లు హెచ్చరించినా కేటీఆర్ తీరు మారడం లేదని మండిపాటు. మనం ఏడుస్తున్నామని మోదీ అంటున్నారని స్టాలిన్ ఫైర్. కేంద్ర నిధుల కోసం తమిళనాడు ప్రభుత్వం ఏడుస్తోందని మోదీ అంటున్నారని స్టాలిన్ మండిపాటు. మోదీ చేసిన వ్యాఖ్యలు సరికాదన్న సీఎం. పేదల కన్నిటిని తుడిచేందుకు భూభారతిని తీసుకొచ్చామన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి. గతంలో ధరణి గురించి రెవెన్యూ సదస్సులు ఎక్కడైనా పెట్టారా అని ఆగ్రహం. భూ సమస్యలకు సంబంధించి 9.24 లక్షల దరఖాస్తులు వచ్చాయన్న మంత్రి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జే న్యూస్.